నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రియ శిష్యురాలు శ్యామల, ఆర్ఏ శ్యామల ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే గురువు లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంగనామం పెట్టింది. గురువు లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెత్తి మీద కుచ్చుటోపి పెట్టింది, ఆయనకే మస్కా కొట్టింది. అసలు ఎలా జరిగింది, ఇది ఏం జరిగింది? శ్యామల జగన్మోహన్ రెడ్డికే మస్కా కొట్టుకెళ్ళగేంత తెలివిగలదా అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఎస్, 100% శ్యామల, ఆర్ఏ శ్యామల చాలా తెలివిగలది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆవిడ మస్కా కొట్టింది. ఎలా మస్కా కొట్టింది ఏంటి అనేది మీకు చెప్పబోయే ముందు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. మనం అప్పట్లో కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎంప్లాయీస్ కావచ్చు, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఎవరెవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. చెన్నైలో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, పూణేలో ఉండేవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే వర్క్ చేసుకునేవాళ్ళు వాళ్ళంతా కూడా సొంత ప్రాంతాలకు వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లోని సొంత ప్రాంతాలకు వచ్చేసి వాళ్ళ ఇళ్లలోనే ఇంటర్నెట్ని ఏర్పాటు చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గిపోయి అసలు చాలా కాలం అయిపోయిన తర్వాత కూడా సాధారణ స్థితికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కూడా శ్యామల వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేస్తున్నారట. అది కూడా జగన్మోహన్ రెడ్డికి మస్కా కొట్టి ఆవిడ వర్క్ ఫ్రమ్ కూకట్పల్లి చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉండి చేయటం లేదు, తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. అందుకనే నేను వర్క్ ఫ్రమ్ కూకట్పల్లి అని పెట్టాను టైటిల్ కూడా. సో జగన్మోహన్ రెడ్డికి శ్యామల, ఆర్ఏ శ్యామల ఆ విధంగా మస్కా కొడుతుంది. అదేంటో కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. లేదు సారీ, వాళ్ళిద్దరే వెళ్ళి లొంగిపోయారు పోలీసులకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జంట హత్యల కేసులో వాళ్ళిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కోర్టు వారికి బెయిల్ క్యాన్సిల్ చేసింది, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు, హైకోర్టుకే కాకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు పిన్నెల్లి బ్రదర్సు. సో వాళ్ళకి బెయిల్ నిరాకరణ జరగటంతో వాళ్లే వెళ్ళి పోలీసుల దగ్గర లొంగిపోతే మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేసిందంటే, ప్రొటెస్టులు చేయండి, దీన్ని మనం మన పార్టీకి అనుకూలంగా మార్చుకుందాం. కోర్టులు బెయిల్ నిరాకరించినప్పటికీ కూటమి సర్కారు మోసపూరితంగా, కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుణ్ణి అరెస్టు చేశారు అని చెబుదాం అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలతోటి అలాగే నాయకులతోటి ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే అవి ఎక్కడ చేయాలి? పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడ వాళ్ళు? మాచర్ల నియోజకవర్గం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి ప్రొటెస్ట్ ఎక్కడ చేయాలి? చేస్తే ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు, అమరావతిలో ఓపుకుంటే చేసుకోవచ్చు, విశాఖపట్నంలో ఓపుకుంటే అక్కడైనా చేసుకోవచ్చు, లేకపోతే కర్నూలులో ఓపుకుంటే అక్కడైనా చేసుకోవచ్చు. ఎందుకు ఈ మూడే చెప్పానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ మూడింటినే రాజధానులుగా ఎంపిక చేసుకుంది కాబట్టి చెప్పానులేండి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేస్తుంది ప్రొటెస్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అధికార ప్రతినిధులుగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల, ఆర్ఏ శ్యామల ఇద్దరు కూడా హైదరాబాద్లో చేస్తున్నారు. హైదరాబాద్లోని కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులోని బస్ స్టాండ్ ఉంటుంది కదా, టెంపుల్ బస్ స్టాండ్ అంటాం మనం, ఆ టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? చేస్తుంటే వీళ్ళు చేశారు, బాగానే ఉంది, వీళ్ళంటే వాళ్ళ అధినాయకత్వం చెప్పింది. మరి ఇంతటి దానికి హైదరాబాద్లో ఉండే మేము ఏపీలోని మాచర్ల నియోజకవర్గం దాకా రావాలా? మేము రాము. ఇచ్చే 3 లక్షల జీతానికి, నువ్వు ఇచ్చే 3 లక్షల బోర్డు జీతానికి మేము అక్కడ దాకా రావాలంటే డీజిల్ ఎంత అవుతుంది, మా డైలీ వేజెస్ ఎంత అవుతాయి, మా భోజనాల ఖర్చులు ఎంత అవుతాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. కాబట్టి మేము అక్కడ దాకా రాము అని చెప్పేసి ఆర్ఏ శ్యామల అనుకున్నప్పటికీ, ఆర్ఏ శ్యామల ఆమెకు తోడు కారుమూరి వెంకటరెడ్డి హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రొటెస్ట్ చేసినప్పటికీ కేటీఆర్ ఎందుకు ఊరుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల తారక రామారావు గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? అసలు ఆయన ప్రొటెస్ట్లు ఏమన్నా చేస్తే, అంటే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు కాబట్టి మీరేమన్నా ప్రొటెస్టులు చేసినా, ర్యాలీలు చేసినా, చంద్రబాబుకు అనుకూలంగా ర్యాలీలు చేసుకోవాలనుకున్నా చేసుకోండి, కానీ ఇక్కడ కాదు, హైదరాబాద్లో చేయొద్దు, మీరు వెళ్ళండి రాజమండ్రికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పెట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోండి. మీరు ఇక్కడ ప్రొటెస్టులు, ర్యాలీలు చేస్తే మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అన్నారు. మరి ఇప్పుడు దెబ్బతింటం లేదా? ఇప్పుడు ఏమన్నా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా? ఇక్కడ
హైదరాబాద్లోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రొటెస్టులు చేస్తుంటే ఇలాగ ప్లకార్డులు పట్టుకొని టెంట్లు పెట్టి ఇలాగ ఇవన్నీ కూడా చేస్తుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినటం లేదా కేటీఆర్ గారు? మరి ఎందుకని మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఇద్దరు కలుసుకొని చక్కగా పక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మీరు. పైగా అసలు చంద్రబాబుకైనా ఇంకా సంబంధాలు ఉన్నాయ్యా, తెలుగుదేశం పార్టీ ఇంకా ఇక్కడ ఉంది. అందుకనే మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నేను చంద్రబాబుని మంచి చేసుకోవడానికి అట్లా మాట్లాడాను, తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ దండుకోవటానికి. చంద్రబాబుని నావాడు, మా మనిషి, మాకు ఆప్తుడు, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ మాకు సత్సంబంధాలే ఉన్నాయి, లోకేష్ నాకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పేసి మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఓట్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. కానీ అసలు నువ్వు బిషాణా 2014కి ముందే ఎత్తేసావు కదా. అసలు మేము ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకము, సమైక్యాంధ్రాకి అనుకూలం అని చెప్పి నువ్వు మాట్లాడున్నావు. అలాంటిది అసలు నీకు ఇంకా స్థానమే లేదు ఇక్కడ. నువ్వెందుకయ్యా ఇక్కడ నిరసనలు చేపిస్తున్నావు మీ వాళ్ళ చేత అని చెప్పేసి కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు జగన్మోహన్ రెడ్డిని? సో ఇది ఇలా ఉంటే ఆర్ఏ శ్యామల పాపం ఆవిడ ఇక్కడ కేవలం ఇదొక్కటే చేసిందని అనుకుంటే పొరపాటే. సంతకాల సేకరణకు సంబంధించి కూడా ఆవిడ ఇక్కడే చేసింది. హైదరాబాదులో ప్రగతి నగర్లో ఆవిడ పీపీపీకి వ్యతిరేకంగా 1,000,000 సంతకాల సేకరణ చేసింది. అసలు పీపీపీ అంటేనే ప్రైవేటీకరణ కాదు, లేని ప్రైవేటీకరణని తెర మీదకి తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే తెర మీదకి తెచ్చింది, ఏదో రాజకీయం కోసం కింద మీద పడుతున్నారు, ప్రజల్లో మద్దతు లేక అఘోరిస్తున్నారు కాబట్టి ఆ పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ అని అబద్ధం చెప్పి ప్రజల్ని నమ్మించడానికి తెర మీదకి తెచ్చిందే అనుకుందాం. కానీ అది ఎక్కడ చేపట్టాలి? పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఎక్కడ కడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో కడుతున్నారు. మరి ఇక్కడ ఆర్ఎస్యామల ఈ పీపీపీకి విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఎక్కడ చేపట్టింది? హైదరాబాద్లోని ప్రగతి నగర్లో చేపట్టింది. 1,000,000 సంతకాల సేకరణ అని చెప్పేసి హైదరాబాద్లోని ప్రగతి నగర్లో చేపట్టింది. సో ఇది ఏమన్నా అర్థం ఉందా? అసలు ఆ కాలేజీలు కట్టేది ఆంధ్రప్రదేశ్లో, సంతకాల సేకరణ ఏమో హైదరాబాద్లోనా? హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అనేక మంది ఉంటారు. ప్రగతి నగర్లో ఉంటారు, నిజాంపేటలో ఉంటారు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటారు, కుకట్పల్లిలో ఉంటారు, పటాన్ చెరువులో ఉంటారు, ఇంకా బిహెచ్ఎల్లో కూడా ఉంటారు, మియాపూర్లో కూడా ఉంటారు. సో అంతా అక్కడే చేపట్టుకోండి, మరి ఇంకెందుకు ఏపీలో? సో సంబంధం లేని చోట సంతకాల సేకరణ చేపట్టడం అనేది ఇది ఎలా ఉందంటే, మేము వీటి కోసం కూడా అక్కడి వరకు రావాలా, వర్క్ ఫ్రమ్ కూకట్పల్లి చేస్తాము అన్నట్టుగా ఉంది. మీరిచ్చే 3 లక్షల జీతానికి మేము పద్దాకలు అక్కడి దాకా రావాలంటే మా వల్ల అవ్వదు, మీరిచ్చేది ఆఫ్టర్ ఆల్ 3 లక్షల జీతం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపిస్తోంది చూసేవాళ్ళందరికీ కూడా. పైగా ఈ విషయంలో మస్కా కొట్టడంలాగానే అనిపిస్తోంది. కారుమూరి వెంకటరెడ్డి కూడా కుకట్పల్లిలోనే ఉంటారు. మొన్న అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాం కదా, కుకట్పల్లి నుంచే తీసుకెళ్లారు, హైదరాబాద్లోని కుకట్పల్లి నుంచే ఏపీకి తీసుకెళ్లారు. సో అయితే ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డిని వీళ్ళని అడ్డం పెట్టుకుని ఈ సంతకాల సేకరణ కూడా శ్యామల ఇక్కడే చేసింది. మొత్తం మీద ఆవిడ చాలా బాగా వైసీపీకి మస్కా కొడుతుంది. రోజాని అలాగే రజనీని, విడుదల రజనీని కాదని చెప్పి మరి శ్యామలకి ఇచ్చారు అధికార ప్రతినిధి పదవి. అటు శ్రీరెడ్డి కూడా గతంలో నానా తిప్పలు పడింది, నానా గడ్డి కరిచిందని చెప్పాలి, తిప్పలు పడింది అని అంటాం కన్నా ఆవిడలాగా కొంచెం హార్ష్గా చెప్పాలంటే నానా గడ్డి కరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ని తిట్టింది, చంద్రబాబుని తిట్టింది, లోకేష్ని తిట్టింది, వంగల్పూడి అనితని తిట్టింది, వైఎస్ షర్మిలని తిట్టింది, అలాగే వైఎస్ సునీతను కూడా తిట్టింది. ఇంకా చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, మగవాళ్ళని బూతులు తిట్టిందంటే అనుకోవచ్చు. అంటే వాళ్ళని తిట్టమని కాదు, తిట్టొచ్చని కాదు, మగవాళ్ళకి మనసు ఉండదా, మగవాళ్ళకి బాధ కలగదా, అలా అని కాదు నేను అనేది. అంటే మగవాళ్ళకన్నా దారుణంగా ఆడవాళ్ళని తిట్టింది. షర్మిలను ఒకరిని, అలాగే సునీతను ఒకరిని. ఎంత దారుణంగా తిట్టిందంటే అంత దారుణంగా తిట్టింది. వైఎస్ఆర్ కూతురు అని కూడా లేకుండా షర్మిలని బండబూతులు తిట్టింది. వివేకానందరెడ్డి కూతురు అని మర్చిపోయాను కూడా గుర్తుండి కూడా రోతగా తిట్టింది. మరి అలాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంతలా పాటుపడిన శ్రీరెడ్డిని పక్కన పడేసి, విసిరి అవతల పడేసి శ్యామలకి ఇచ్చారు అధికార ప్రతినిధి. సో శ్యామల అంతకుముందు ఏం కష్టపడింది? 2024 ఎన్నికల కన్నా ముందు అప్పుడే వచ్చింది పార్టీలోకి. స్టార్ క్యాంపెయినర్గా 4 ఊర్లు తిరిగింది, పవన్ కళ్యాణ్ని విమర్శించింది, గుంటనక్కని అదని ఇదని చిన్న చిన్న కథలు చెప్పింది, కబుర్లు చెప్పింది, అధికార ప్రతినిధి పదవి కొట్టేసింది. పైగా ఈవిడికి 3 లక్షల జీతం ఇవ్వటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండే చిన్న చిన్న ఉద్యోగులకి అసలు ఇచ్చే జీతాన్ని కూడా ఆపేశారని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ నడిచింది. అది నిజమెంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే నిజ నిర్ధారణ అవుతుంది. కానీ మనం కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో చెప్తున్నాను నేను, కొన్ని మాత్రం నిజమే.
ఇప్పుడు నేను చెప్పింది శ్రీరెడ్డికి అవకాశం ఇవ్వకుండా నోరు పడేసుకుని జనం అందరితోటి బండబూతులు తిట్టించుకుని ఆవిడ బండబూతులు తిట్టి నేతల్ని తిట్టి నేతల చేత ఇప్పుడు ఆవిడ మీద కేసులు పెట్టించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కింద మీద పడి అసలు తలకిందులుగా తపస్సు చేసినంత పని చేసి శ్రీరెడ్డి ఆవిడ ఎటు కాకుండా పోయింది. శ్యామల మాత్రం చక్కగా ఎలక్షన్ ముందు వచ్చేసి పదవి కొట్టేసింది. ఏంటో ఆ విచిత్రం. జగన్మోహన్ రెడ్డి కోరి పదవినిస్తే ఆవిడ మాత్రం జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద కుచ్చుటోపీ పెడుతోంది. ఆవిడ హైదరాబాద్లో ఉండి కార్యక్రమాలకు అటెండ్ అవ్వకుండా ఏపీలో కార్యక్రమాలు చేయాల్సింది ఏపీలో చేయకుండా హైదరాబాద్లో చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తోంది శ్యామల. నెల తిరిగి వచ్చేసరికి మాత్రం జీతం టంచనగా పడుతుంది అకౌంట్లో. ఇది విషయం. శ్యామల విషయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే హాట్ టాపిక్గా మారింది. మరి వర్క్ ఫ్రమ్ కూకట్పల్లి అనే ఈ వ్యవహారం మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.